పార్టీ మార్చుకోలేదా మీరు పంపుతాను ఇలా ఎంతమంది పార్టీ మార్చుకోలేదు ఎంతమంది పార్టీ వస్తాయి సభ్యత ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు మీ తాత జేజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇవాళ ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అదొక్కటి గుర్తుపెట్టుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చేయలేదు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం పార్టీ మారిన వాళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీని మారి తిరుగుతాను అడుగున అడ్డుకుంటాం తిరగబడతాం బిడ్డ మిమ్మల్ని తిరగనియమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని